యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మా ఆత్మీయ బిడ్డలందరికీ, నా తోటి దైవ సేవకులకు ఈ ఉదయకాలమున మా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నవి. అవి మనకు తెలిసిన విషయమే. అయితే 66 గ్రంథాలలో ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి సాక్ష్యం ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అయితే దేవుడే సాక్షిగా కొంతమంది వ్యక్తుల జీవితాలలో ఉన్నాడు. దేవుడు కొంతమందికి సాక్ష్యం ఇచ్చాడు. సో ఈరోజు ఆ సాక్ష్యము పొందిన వ్యక్తులలో ఒక 12 మందిని మనము చూద్దాం. 12 మందిని మనం ఈరోజు ఎంపిక చేసుకున్నాము. ఈ 12 మంది గురించి యేసు ప్రభువు వారు, ఆ దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. వారు ఎవరో చూద్దాము. 1, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. ఇక 2, దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన దావీదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనములో నా ఇష్టానుసారుడైన, నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు. 3వదిగా ఆ దేవుడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన యోబు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక 4, ఆ దేవుడు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన నోవహు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము. ఇక 5, ఆ దేవుడు ఇశ్రాయేలీయులలోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన శతాధిపతి. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనము. ఇక 6వది, ఆయన ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన నతనీయేలు. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనము. ఇక 7, ఆయన ఉత్తమమైన దానిని ఏర్పరచుకొన్నదని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన మరియ. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనము. ఇక 8, ఆయన అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఒక స్త్రీ విశ్వాసమును గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన స్త్రీ, కనాను స్త్రీ. నీ విశ్వాసము గొప్పది అని స్త్రీని గురించి సాక్ష్యమిచ్చాడు. ఆమె పేరు లేదు కానీ ఆమె ప్రాంతము కనాను. ఈరోజు ఆ కనాను ప్రాంతంలో ఉన్న స్త్రీకి గొప్ప సాక్ష్యం ఉంది, మనకు ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనము. ఇక 9వది, ఆయన ఆ దేవాది దేవుడు నన్ను ఆమె విస్తారముగా ప్రేమించేనని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన పాపాత్మురాలైన స్త్రీ. పేరు లేదు కానీ ఆమె పాపాత్మురాలు. కానీ ఆమెను గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? విస్తారముగా ప్రేమించానని సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము. దేవుని విస్తారముగా ప్రేమించేవారు దేవుని కొరకు దేనినైనా చేయగలరు. ఇక 10వది, ఇతడును అబ్రహాము కుమారుడేనని దేవుడు సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన జక్కయ్య. జక్కయ్య ఎలాంటి వాడు మనందరికీ బాగా తెలుసు. డబ్బు మీద మక్కువ ఎక్కువగా ఉన్నవాడు. అలాంటి జక్కయ్యను గురించి యేసు ప్రభువే స్వయముగా చెప్పాడు, అబ్రహాము కుమారుడే అని. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము విశ్వాసులకు జనకుడు కనుక జక్కయ్య కూడా అంత గొప్ప విశ్వాసము కలిగిన వాడని, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు జక్కయ్యను గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ఇక 11వది, ఆ దేవాది దేవుడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలిచిన పౌలు. ఎంత గొప్ప ధన్యుడండి పౌలు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తాం. పౌలును దేవుడు గొప్ప సాక్షిగా నిలవబెట్టుకున్నాడంటే కారణము పౌలు ద్వారా అనేక సంఘాలు స్థాపించబడాలి.
అనేక సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. అందునిమిత్తము ప్రభువు పౌలును దమస్కు మార్గంలో కలుసుకొని పౌలుకు దర్శనమిచ్చి పౌలును మార్చి పౌలుకు పరిచర్యను అప్పగించినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నటువంటి కమిట్మెంటు పౌలు కలిగి ఉన్నాడు. అంత గొప్ప భక్తుడైనటువంటి పౌలును కొందరు పరిశుద్ధుడైన పౌలు అంటారు. ఆ పరిశుద్ధత ఎలా వచ్చిందంటే దేవుడు సాక్ష్యమిచ్చే వ్యక్తిగా జీవించాడండి. ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు మరణించాడు. అందుకనే నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నిలబడ్డాడు పౌలు. ఈరోజు అంత గొప్ప భాగ్యమును దేవుడు నీకు ప్రసాదించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక 12వది, ఆ దేవాది దేవుడే సాక్ష్యమిచ్చాడు. పరమ తండ్రి ఇచ్చిన సాక్ష్యము, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యము ఇచ్చే వ్యక్తిగా నిలిచిన యేసు. హల్లెలూయా. నా ప్రియకుమారుడు, నేను ఇతని యందు ఆనందిస్తూ ఉన్నానని సాక్ష్యమిచ్చాడు. పరలోకపు తండ్రి ఆ స్వరమును వినిపించాడు. ఈరోజు నీవు ఆ దేవునికి ప్రియకుమారుడవు, ప్రియకుమార్తెవు. కానీ నీ యందు ఆయన ఆనందించే విధముగా నీవు జీవించుచున్నావా? దేవుడు నీ యందు ఆనందించాలని, నీ ఆనందాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆనందంగా ఉంటే నీ యందు ఆయన ఆనందించాలి. బిడ్డలు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులకు ఎనలేని ఆనందము. బిడ్డలు దుఃఖములో ఉంటే తల్లిదండ్రులు కూడా దుఃఖములోనే ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ పరమ తండ్రి నీ ఆనందాన్ని కోరుకున్నాడు, నిన్ను చూసి ఆనందించాలనుకున్నాడు. యేసు ప్రభువునందు ఆ తండ్రి అయిన దేవుడు ఆనందించినట్లుగా నీ యందును ఆయన ఆనందిస్తున్నాడు. అది గొప్ప సాక్ష్యము. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు నీ గురించి సాక్ష్యమిచ్చే స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. కనుక నీ గురించి సంఘములో, సమాజములో గొప్పగా ఇదిగో ఇతను లేదా ఈమె దేవుని కొరకు నిలవబడ్డారు, దేవుని కార్యముల కొరకు వాడబడుతున్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యము. సేవకులు, విశ్వాసులు ఈ విషయాన్ని గమనించాలి. మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చే స్థితిలో దేవుడు మనలను ఉంచినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. 2 రెఫరెన్స్లు ఇస్తాను, వీరుంటే మీరు చదువుకోనండి తీరిక సమయంలో. 1 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. 2వది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. ఈ రెఫరెన్స్లు చదువుకోనండి. దేవుడు మిమ్మును సాక్షులుగా నిలుపుకున్నాడు. ఆ సాక్ష్యము సదాకాలము మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ బైబిల్లో నాయన 12 మందిని మీరు మాకు పరిచయం చేశారు. అందులో యేసు ప్రభువు ఉన్నారు. ఆయన లోకరక్షకుడు. ఆయన యందు మీరు ఆనందించారు. నా ప్రియకుమారుడు అన్నారు. ఈరోజు మేమందరము కూడా ప్రభువా మీ సేవలో ఉన్నవారము, సేవకు సపోర్టుగా నాయన పరిచర్యకు సపోర్టుగా ఉన్న వారందరూ కూడా మీ బిడ్డలు, మీ కుమారులు, కుమార్తెలు. మా యందు మీరు ఆనందించుచున్నారని మీరు తెలియచేశారు. ఎంత గొప్ప దైనందిన జీవితం మాకు ఇచ్చారు తండ్రి. మీరిచ్చిన ఈ సాక్ష్యార్థమైన జీవితమును మా జీవితకాలమంతా కాపాడుకునే కృపను చూపించుమని, కదలక కుడికైనను ఎడమకైనను తొలగిపోక వాక్యములో స్థిరమైన విశ్వాసము కలిగి నాయనా కనాను స్త్రీ గురించి మీరు చెప్పిన సాక్ష్యము, నీ విశ్వాసము గొప్పది అన్నారు. అవును తండ్రి, అంత గొప్ప విశ్వాసములో మమ్మను నడిపించి మహిమను పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఆయా వృత్తిలో ఉన్న వారందరికీ, డాక్టర్ వృత్తిలో ఉన్న వారందరికీ, డాక్టర్ కాబోతున్న వారికి, మా ఆత్మీయ బిడ్డలందరికీ, విదేశాలలో ఉన్న వారందరికీ, వివాహం చేసుకోవాలని ఆశిస్తున్న వారికి, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి, సంతానము లేక సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.